ఒక డిబేట్లో కవిత గారు బీజేపీని దక్షిణ భారతదేశంలో సున్నా చేయడమే మా లక్ష్యం అన్నారు. ఇందుకు అన్నమలై గారు సూపర్ పంచిచ్చారు. ఈరోజు దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో దక్షిణ భారతంలో కాషాయ జెండా ఎగరవేస్తాం. అందులో నేను మొదటి తరం నాయకుడిని. నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఒక రైతు కొడుకు అయి ఉండి ఈరోజు ఇక్కడ ఈ స్థానంలో కూర్చొని మీతో మాట్లాడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. దీనికి కారణం బీజేపీ పార్టీ. ఎందుకంటే బీజేపీ కుటుంబ పార్టీ కాదు, కామన్ పీపుల్ పార్టీ. ఇక్కడ కవిత గారు కూర్చోడానికి కారణం ఆవిడ ఒక ఎమ్మెల్సీ, ఆవిడ తండ్రి ఒక ముఖ్యమంత్రి. ఇదే బీజేపీ పార్టీకి మిగతా కుటుంబ పార్టీలకు ఉన్న తేడా. బీజేపీ దక్షిణ భారతంలో ఎదగడానికి టైం పడుతుంది, ఒప్పుకుంటాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇలాంటి వీళ్ళు ఏ మోడల్ గురించి మాట్లాడుతున్నారు? డెవలప్మెంట్ మోడల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్. వాళ్ళకి తెలిసిన ఒకే ఒక మోడల్ కుటుంబ పాలన మోడల్, లిక్కల మోడల్ అని చెప్పి సూపర్ పంచిచ్చారు. ఈరోజు జరిగే తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర తిరగరాస్తుంది. ఒక్క తమిళనాడే కాదు, ఈ సంవత్సరం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దక్షిణ భారతంలో చరిత్ర తిరగరావడం ఖాయం. దీనికి కారణం అన్నమలై గారు. జై